హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వినీషాస్ హోమ్ జర్నల్. ఇవాళ జస్ట్ 20 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ బాక్స్కి రెడీ అయిపోయే రెసిపీస్ చూపిస్తాను. ఫస్ట్గా మిల్లెట్ పొంగల్. ఇది మామూలు పొంగల్ కన్నా మిల్లెట్ పొంగల్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ అండ్ రిచ్ ఇన్ ఫైబర్ కూడా. ముందుగా కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకోవచ్చు. గీ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, జీడిపప్పులు కూడా వేసుకోవాలి. జీడిపప్పులు ఆప్షనల్. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ జీలకర్ర, 1 స్పూను మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి. మనం తీసుకుంటున్న క్వాంటిటీని బట్టి అన్నీ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందు రోజే నేను 1 కప్పు మిల్లెట్స్ సోక్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఫాక్స్టైల్ మిల్లెట్ వాడాను. ఏ మిల్లెట్స్ అయినా తీసుకోవచ్చు. తర్వాత హాఫ్ అన్ అవర్ సోక్ చేసిన పెసలు కూడా తీసుకున్నాను. 2 ఒక్కొక్క కప్పు తీసుకున్నాను. ఇవి పచ్చిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో టోటల్గా 2 కప్స్ తీసుకున్నాం కాబట్టి మనం 4.5 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. నేను ముందు రోజు సోక్ చేసిన మిల్లెట్స్లోని వాటరే తీసుకొని యాడ్ చేస్తున్నాను. మిల్లెట్ పొంగల్ టేస్ట్ అస్సలు కాంప్రమైజ్ అవసరం లేదండి. చాలా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసుకునే పొంగల్ కన్నా మిల్లెట్ పొంగల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ పొంగల్లోకి చట్నీ కానీ సాంబార్ కానీ ఏమీ అవసరం లేకుండా ఉత్త పొంగలే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే క్యాప్సికమ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కచ్చా పచ్చాగా దంచుకున్న గార్లిక్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఏవైనా త్వరగా అయిపోవాలి అండ్ హెల్తీగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీస్ ట్రై చేయండి. గార్లిక్ ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. ఒక 3 to 4 మినిట్స్ అయితే కుక్ అయిపోతుంది. క్యాప్సికమ్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, వీలైతే కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. చికెన్ మసాలా ఆప్షనల్. అన్నీ ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత బాయిల్ చేసిన రైస్, మీరు తీసుకుంటున్న క్యాప్సికమ్ ఆనియన్ క్వాంటిటీ బట్టి రైస్ యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 1.5 కప్ రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. క్యాప్సికమ్ అండ్ ఆనియన్ బాగా రైస్లోకి మిక్స్ చేసే వరకు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉన్న క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.